నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. సీఎం సహాయ నిధి పేదల పాలిటి పెళ్లిదని ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. వినుకొండ పరిధిలోని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 113 మంది లబ్ధిదారులకు 59,86,000 రూపాయల చెక్లను మంగళవారం తల కార్యాలయంలో చీఫ్ విప్ జీవి పంపిణీ చేశారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు నాయుడు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవీకి చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు మానుకొండ శివప్రసాద్, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ నెలల్లో 1518 మందికి 10,27,00,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. సీఎం రిలీఫ్ ఫండ్ కింద మీలాంటి వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు కోరుతున్నాం. ఈరోజు మొత్తం 113 మందికి 59,86,000 ఇచ్చారు. ఈరోజు ఈ ఒక్కరోజు పంపిణీ చేయటం. ఈ విధంగా అప్లికేషన్ పంపిణీ వాళ్ళకి లేదనకుండా సీఎం గారు వినుకొండ నియోజకవర్గం నుండి వచ్చింది అంటే సీఎం రిలీఫ్ ఫండ్ శాంక్షన్ చేస్తూ ఎంతో సహాయంగా నిలబడ్డారు, ఎంతో అండగా నిలబడ్డారు. ఆర్థికంగా పేదరికంలో ఉన్నప్పుడు ఒక హాస్పిటల్లో ఉంటే వాళ్ళకి ముందు అడ్వాన్స్ కట్టడానికి కూడా డబ్బులు లేకపోతే ఇమ్మీడియట్గా ఎల్ఓసి ఇస్తున్నాం. చంద్రబాబు గారికి ఆ హాస్పిటల్కి ఎల్ఓసి ఇస్తే ముందు ఒక 1/3 వాళ్ళు ఎస్టిమేషన్ ఇచ్చిన దాంట్లో 10 లక్షల ఎస్టిమేషన్ ఇస్తే లేదా 1 లక్ష రూపాయల ఎస్టిమేషన్ ఇస్తే హాస్పిటల్ ఇంత ఖర్చు అవుద్ది అని ఇస్తే ముందు 30,000 శాంక్షన్ చేసేస్తున్నారు. 10 లక్షలు అయితే ముందు 3 లక్షలు ఇస్తున్నారు. నీకు 10 లక్షలు అవసరం అయితే ఆ డాక్టర్స్ వాళ్ళందరూ లెటర్ ఇస్తారు ఇంత అవసరమని. ఈ విధంగా ఎల్ఓసీలు కూడా ముందు పేషెంట్ ఇబ్బంది పడకుండా ప్రాణాలతో ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పీడ్గా ఈ రోజు వెళ్తే ఈ రోజే ఎల్ఓసి ఇస్తున్నారు. హాస్పిటల్ పేషెంట్ ఉన్నాడంటే గంటలో ఇచ్చేస్తున్నారు ఎల్ఓసి. ఆ విధంగా పేద ప్రజల ఆరోగ్యం కోసం ఎంతో హెల్ప్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గతంలో ముఖ్యమంత్రి వైసీపీ పాలనలో ఆ ముఖ్యమంత్రి 5 ఏళ్లలో చేసినంతగా ఈ 18 నెలల్లో ఆయన 5 ఏళ్ల కంటే ఎక్కువ చేశారు. అది చంద్రబాబు గారు అంటే. గట్టిగా చప్పట్లు కొట్టి చంద్రబాబు గారికి ధన్యవాదాలు కోరుతూ ఈరోజు మీకు ఈ చిన్న సహాయం చేస్తున్నందుకు నాకు చాలా సంతృప్తిగా ఉంది. చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే గారు లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకెళ్ళి మీరు సెక్రటేరియట్లో ఇవ్వాలా. ఆ అడ్రస్ ఎత్తుక్ಕೊಂಡು వెళ్ళటం కష్టమా కాదా? 2 బస్సులు మారాలా, ఎక్కడ పోవాలి, ఆ సెక్రటరీ ఆఫీస్కి వెళ్తే ఎవరిని గెలవాలి, ఏంటి ఇబ్బంది ఉంటుందా ఉండదా? నన్ను 3 సార్లు అభిమానంతో గెలిపించారు. ఎవరికి మెజార్టీ ఇచ్చి గెలిపించారు. అందుకే మీ రుణం తీర్చుకోవాలని నేనే ఆఫీస్ నుండి వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నీ మీరు అక్కడికి వెళ్ళి తిరిగే పని లేకుండా, ఇబ్బంది పడే పని లేకుండా నేనే అప్లికేషన్లు అడిగి పంపించి ప్రాసెస్ చేపిస్తున్నా. ఇక్కడ నుండి ఆన్లైన్లో కొడుతున్నాం. వివరాలన్నీ ఏ పేషెంట్కి ఎంత ఖర్చు అయింది వివరాలన్నీ కూడా ఇక్కడ నుండి ఆన్లైన్ చేస్తున్నాం. దానికి ప్రూఫ్లన్నీ కూడా ఒక కారులో ఇవన్నీ వేసి ఈ ఫైల్స్ అన్నీ పంపించి అక్కడ సబ్మిట్ చేస్తున్నాం. ఆ విధంగా ఆఫీస్ స్టాఫ్ కూడా, మన ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా, టీడీపీ ఆఫీస్లో ఉన్న స్టాఫ్, అలాగే శివశక్తి ఫౌండేషన్లో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా చక్కగా సేవాభావంతో కష్టపడి పనిచేస్తున్నారు. మీ దగ్గర ఎవరైనా ₹1 అడిగారా, లంచం అడిగారా? ఎక్కడైనా జరిగితే నాకు చెప్పండి. అర్థమైందా? ₹1 లంచం తీసుకోకుండా సీఎం రిలీఫ్ ఫండ్లు వందలాది మందికి ఇప్పటి వరకు ఈ 18 నెలల్లో 1,500 మంది పైగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది. నేను చాలా సంతోషపడుతున్నా. మీలాంటి వాళ్ళు 10 సార్లు తిరిగే పని లేకుండా ఒకసారి అప్లికేషన్ ఇస్తే మళ్ళీ రాగానే అమౌంట్ మీకు రాగానే చెక్ రాగానే మళ్ళీ మీకు ఫోన్ చేసి పిలిచారా లేదా? ఆ విధంగా మంచి సేవలు అందిస్తున్నటువంటి స్టాఫ్ కూడా ఈ సందర్భంగా నేను అభినందనలు తెలియజేస్తూ దేవుడు మీ అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వాలని హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రముఖ యశోద హాస్పిటల్ కన్సల్టెంట్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ మేడిగం శ్రీనివాసరెడ్డి ఇకపై ప్రతి నెల 3వ మంగళవారం వినుకొండ పట్టణంలోని తిరుమల హాస్పిటల్ నందు రోగులకు అందుబాటులో ఉంటారని, ఈ మేరకు మంగళవారం తిరుమల హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తాను ఈ ప్రాంతానికి చెందిన నూజెండ్ల మండలం గాంధీనగర్ గ్రామానికి చెందిన వ్యక్తినని గుర్తు చేసుకున్నారు. తన సొంత ప్రాంతం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ప్రతి నెల 3వ మంగళవారం ఇక్కడకు రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రధానంగా కీళ్ల నొప్పులు మరియు ఎముకలకు సంబంధించిన సమస్యలతో బాధపడే వారికి ఆయన చికిత్స అందించనున్నారు. ముఖ్యంగా మోకాళ్ల సమస్యలు, భుజం నొప్పులు, నడుం నొప్పి మరియు వెన్నుముక సమస్యలు, ఇతర అత్యాధునిక ఆర్థోపెటిక్ శస్త్రచికిత్సలు,
అందించనున్నారని తెలిపారు. కార్పొరేట్ ఆసుపత్రి అనగానే సామాన్యులు ఖర్చుకు భయపడే పరిస్థితి ఉంది. కానీ యశోద హాస్పిటల్ ఆ భయాన్ని పోగొట్టేలా అడుగులు వేస్తోంది. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇతర హాస్పిటల్స్ కంటే అతి తక్కువ ఖర్చుతోనే అత్యాధునిక వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన ప్రాధాన్యత అని డాక్టర్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సో నా పేరు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి మేడగం. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ గా వర్క్ చేస్తున్నాను. సో నాది ప్రాపర్ ఇక్కడ వినుకొండే అనమాట. సో గాంధీనగర్ గ్రామం, పర్టికులర్ గా గాంధీనగర్ గ్రామం, నూజెండ్ల మండలం. సో అక్కడ నేను షోల్డర్, హిప్, మెయిన్లీ షోల్డర్, హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్స్ ఎక్కువ చేస్తుంటాను. ఓవరాల్ గా ఏంటంటే లేటెస్ట్ టెక్నిక్స్ అక్కడ మేము ఏం చేస్తున్నామంటే, మన షోల్డర్ లో చూసుకుంటే మోకాళ్ళ అరుగుదల ఎట్లనో షోల్డర్స్ లో కూడా అరుగుదల అట్లానే స్టార్ట్ అవుతుంది అనమాట. షోల్డర్ రీప్లేస్మెంట్స్ అంటారు వాటి. ప్రీవియస్ గా ఏంటంటే కొంతమంది కండలు కట్ అయ్యి వాళ్ళు అంటే లేట్ స్టేజ్ లో వస్తుంటారు అనమాట. ఇదివరకు ఏంటంటే కండలు కట్టి జస్ట్ రిపేర్ చేసేవాళ్ళము. కొంతమంది లేట్ స్టేజ్ లో రావడం వల్ల ఆ కండ కంప్లీట్ గా పాడైపోయింది. సో ఆ కండని మనము రిపేర్ చేసినా కానీ మళ్ళీ పాడైపోతుంది, సక్సెస్ అవ్వదు అనమాట. అలాంటి వాటికి ఏంటంటే టెండన్ ట్రాన్స్ఫర్స్ అంటారు అనమాట. అది లేటెస్ట్ సర్జరీ. అది నేను యాక్చువల్ గా సౌత్ కొరియా, ఇటలీలో అలాంటి వాటిలో నేను ట్రైన్ అయ్యాను. తర్వాత హిప్స్ లో రివిజన్ హిప్స్ అంటారు అనమాట. ఆల్రెడీ కొంతమందికి ఇది వరకు టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అంటారు, తొంటి మార్పిడి అంటారు తెలుగులో. సో వాటిలో ఏంటంటే కొంతమందికి ఓవర్ ద పీరియడ్ లో అవి లూజ్ అయిపోయి లోపల ఇంప్లాంట్స్ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వాటికి ఏంటంటే రివిజన్స్, మళ్ళీ అవి తీసేసి కొత్త కప్స్, సైజ్ పెంచేసి ఇవన్నీ. వాటిలో నేను దుబాయ్లో అట్లాంటి వాటిలో ఎక్కువ ట్రైన్ అయ్యాను అనమాట దుబాయ్లో. నెక్స్ట్ మోకాళ్ళ అరుగుదల జనరల్గా ఏంటంటే స్టేజ్ 3, స్టేజ్ 4 వాటిల్లో మోకాళ్ళ చిప్ మార్పిడి చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ కొంతమంది యంగ్ పీపుల్ లేటెస్ట్గా ఏంటంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతుంది. వాళ్ళలో ఏంటంటే లిగమెంట్స్ లోపల కండలు ACL, PCL, మెనిస్క్ ఇవన్నీ అంటారు అనమాట. అవి కట్ అయ్యి దానివల్ల ఏంటంటే ఓవర్ ద పీరియడ్ లో లోపల ఇవి కుషన్ లాగా పనిచేస్తాయి. అవి డ్యామేజ్ అయినప్పుడు పైన బోన్ కింద బోన్ తగిలి అరుగుదల త్వరగా స్టార్ట్ అవుతుంది అనమాట. అది యంగ్ పీపుల్ లో కామన్ గా చూస్తాం లేటెస్ట్ గా. సో వాటిలో ఏంటంటే వాళ్ళకి మేము ఫస్ట్ ఆ ఇబ్బంది వచ్చినప్పుడు ఫస్ట్ MRI స్కాన్ తీస్తాము. అందులో ఏంటంటే కార్టిలేజ్ లాస్ ఉంటుంది వాళ్ళకి. అంటే ప్రీవియస్గా ఏంటంటే బాగా అరుగుదల ఉంటే మోకాల్ షేప్ మార్పిడి. ఇప్పుడు యంగ్ పీపుల్ లో కొంతమంది కార్టిలేజ్ లాస్ అంటే మినిమల్ కార్టిలేజ్ లాస్ ఉంటుంది. సో వాటికి ఏంటంటే హైలో ఫాస్ట్ కొన్ని ప్యాచెస్ లాగా వస్తాయి అనమాట. సో మనం గోడకి ఇట్లా పిక్చర్ లాగా లేసిపోతే వాటికి ప్యాచెస్ లాగా వేస్తాం కదా, సేమ్ అట్లనే ఇందులో కూడా లేటెస్ట్ టెక్నిక్ హైలో ఫాస్ట్ ప్యాచ్ అంటారు. సో అది సింగపూర్ నేను ఎక్కువ దాని మీద స్టడీ చేశాను అనమాట. సో హైలో ఫాస్ట్ ప్యాచెస్ అంటారు. సో ఇవన్నీ లేటెస్ట్ టెక్నిక్స్. సో ఇవన్నీ మనకి మన యశోదలో అందుబాటులో ఉంటాయి. అండ్ నేను ప్రతి నెల మన వినుకొండకి సో ప్రతి నెల 3వ మంగళవారం ఇక్కడికి మన క్యాంప్ రూపంలో ఇక్కడ తిరుమల హాస్పిటల్కి వస్తుంటాను మన ఆపిరెడ్డి గారి ఆధ్వర్యంలో. సో మీకు అంటే ఇట్లాంటి షోల్డర్స్ కానీ, భుజాలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ, తొంటి ఇబ్బందులు ఉన్నా కానీ, మోకాలకు సంబంధించి కానీ, వీటికి సంబంధించి లేదా సెకండ్ ఒపీనియన్ బయట ఏమైనా సర్జరీస్ చెప్పారు అంటే వీటికి ఏమైనా లేటెస్ట్ ఏమైనా ఉన్నాయా అని మీకు ఎలాంటి సెకండ్ ఒపీనియన్స్ కూడా కావాలనుకుంటే నన్ను సంప్రదించవచ్చు. మోకాలు నొప్పులు వస్తే నడవకూడదు అంటారు, కానీ నడవాలి, కంపల్సరీగా నడవాలి. అలా నడిస్తేనే మన బోన్ స్ట్రెంత్, మజిల్ స్ట్రెంత్ మెయింటైన్ అవుతాను. నడవపోతే ఏంటంటే ఆ మజిల్ బోన్ వీక్ అయిపోయి ఇంకా అరుగుదల స్పీడ్ అప్ అవుతుంది. ఖచ్చితంగా నడవాలి. చేయకూడదు ఏంటంటే మెట్లు ఎక్కడము అలాంటివి చేయకూడదు, కింద కూర్చోకూడదు అనమాట. అవి రెండు చాలా ఇంపార్టెంట్. అండ్ వెయిట్ కూడా గెయిన్ చేయకూడదు అనమాట. వెయిట్ ఎక్కువ ఉన్నా కానీ ఆ బరువంతా మోకాల మీద పడి సో ఆ వెయిట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్. మొత్తాన్ని చాలా మంది అడుగుతుంటారు అనమాట. అదే ఇప్పుడు ఆ లిగమెంట్ యంగ్ పీపుల్ కామన్ జరుగుతుంటది. అది ఆ ACL లిగమెంట్ అది మనం చేయకపోతే ఏమవుద్దంటే ఆ సస్పెన్సరీ మెకానిజం లేక బోన్ రాసుకొని అరుగుదల త్వరగా స్టార్ట్ అవుతుంది అనమాట. 50-55 సంవత్సరాల్లో రావాల్సిన అరుగుదల కాస్త 35 సంవత్సరాలు 40 సంవత్సరాలనే స్టార్ట్ అవుతుంది అనమాట అరుగుదల. కాబట్టి లిగమెంట్ ఇంజరీస్ లో కంప్లీట్ ఇయర్ కేసెస్ లో ఖచ్చితంగా ఆర్థ్రోస్కోపీ ద్వారా ఆ లిగమెంట్స్ మనం ఖచ్చితంగా సరి చేయాలి. కూడా అంటే ప్రీవియస్ గా ఏంటంటే టాబ్లెట్స్ లేకపోతే మరీ సివియర్ గా ఉంటే సర్జరీస్ లాగా చెప్తుంటాము. లేటెస్ట్ ఏంటంటే కొంచెం RF అబ్లేషన్ అంటారు అనమాట, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. వాటిలో ఏంటంటే బోన్కి మధ్యలో డిస్క్ లాగా ఉంటుంది. ఆ డిస్క్ బయటకు వచ్చి నరం మీద ఒత్తిడి పడతా ఉంటుంది అనమాట. లేటెస్ట్ ఏం చేస్తున్నామంటే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ లాగా ఆ ఏరియాలకు చిన్న ప్రోబ్ లాగా తీసుకెళ్లి ఏదైతే డిస్క్ బయటకు వచ్చిందో దాన్ని కరిగిస్తాం. దానివల్ల ఏంటంటే ఏదైతే ప్రెజర్ ఉందో అది తగ్గిపోతుంది, పెయిన్ రిలీఫ్ వస్తుంది. సో సర్జరీని అవాయిడ్ చేయాలి. సాఫ్ట్వేర్ అది నెక్ పెయిన్ అనేది సాఫ్ట్వేర్ సిండ్రోమ్ అంటారు అనమాట కామన్ గా. అది సేమ్ ఇట్లా ఎక్కువ కూర్చొని చేసే వాళ్ళకి జనరల్గా ఏంటంటే ఒక 15-20 మినిట్స్ కంటిన్యూస్ గా కూర్చోవద్దు, కంటిన్యూస్ గా నిలబడద్దు, అదే ఇంపార్టెంట్. ఆ చైర్ కూడా ఏంటంటే మనకి బ్యాక్ చైర్ ఉంటుంది, ఇట్లా మన స్పైన్ కర్వేచర్ ఎలా ఉంటుందో ఆ చైర్ కూడా అలాంటిదే. అంటే జనరల్గా ఏంటంటే సాఫ్ట్వేర్ ఆఫీస్ లో అదే అరేంజ్ చేస్తున్నారు జనరల్ గా. సో ఒక 15-20 మినిట్స్ కూర్చొని మళ్ళీ లెగవటము, పొజిషన్ చేంజ్ అనమాట. ఫ్రీక్వెంట్ పొజిషన్ చేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒకే పొజిషన్ ఎక్కువసేపు ఉందంటే మజిల్స్ పట్టించిపోయి ఓవర్ ద పీరియడ్ లో అరుగుదల త్వరగా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆ పొజిషన్ అనేది మారుస్తూ ఉండాలి. నెక్ బ్యాక్ ఎక్సర్సైజ్లు ఉంటాయి, అవి రెగ్యులర్ గా మార్నింగ్ 15-20 మినిట్స్, ఈవినింగ్ 15-20 మినిట్స్ అలా చేస్తా ఉంటే మీకు ఆ మజిల్ బ్యాలెన్స్ మెయింటైన్ అవుతుంది. సో అరుగుదల కంట్రోల్ అవుతుంది. 1.5 క్రితం మన దగ్గర రావడం జరిగింది 2 మోకాల నొప్పులు అన్నమాట. ఆ స్టేజ్ ఎక్స్రే చూస్తే మనము స్టేజ్ 4 లో ఉంది ఆ అరుగుదల. సో నేను సర్జరీ అడ్వైజ్ చేశాను. ఇనిషియల్ గా తనకు కొంచెం అపోహలు ఉండే, అంటే సక్సెస్ అవుతుందా లేదా అనేది తన మాటల రూపంలో వినొచ్చు మీరు. తర్వాత సర్జరీ చేశాను, నౌ షీ ఈజ్ కంఫర్టబుల్. సో ఇప్పుడు మీరు తన వర్డ్స్ లో మీరు వినొచ్చు. ఇష్టాలు రెడ్డి గారి భార్యని చాలా భయంగా ఉండేది ఫస్ట్ నాకు. ఏదో ఇలా ఉండయి
ఏమైపోతానా అని భయపడి ఏడ్చేదాన్ని పిల్లలకి. అయినా ఈ డాక్టర్ గారిని చూసి చాలా సంతోషం వేసింది. ధైర్యం చెప్పాడు బాగా, నీకేం కాదమ్మా, నేను చూసుకుంటానని నేను ధైర్యం చెప్పి చేసేటప్పుడు చాలా బాగుంది. భయపడలేదు నేను అసలు. ఫస్ట్ బాగా భయపడ్డాను. చేసేటప్పుడు అసలు తెలియలేదండి, ఎలా చేసింది కూడా తెలియదు. ప్రతి ఒక్క దానికి అమ్మ నేను ఇది ఇంజక్షన్ వేస్తున్నాను, నువ్వు భయపడగాకని చెబుతాడు. దానికి భయపడలేదు. నాకు సంతోషంగా ఉంది. నాకు ఇప్పుడు హ్యాపీగా నడవగలుగుతాను. వాళ్ళందరూ బాగా చూసుకుంటారు. ప్రతి ఒక్క దాంట్లో పలకరిస్తామంటారు. శావల్యాపురంకు చెందిన వైసీపీ నాయకుడు ఐరామూర్తి టీడీపీ మండల నాయకులపై చేసిన నిరాధారమైన ఆరోపణలు శావల్యాపురం టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంగళవారం వినుకొండ చీఫ్ విప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో శావల్యాపురం మండల పార్టీ అధ్యక్షులు గుంటూరు సాంబశివరావు, సొసైటీ అధ్యక్షులు గడుపుడి విశ్వనాథం, రాష్ట్ర బీసీ సెల్ నాయకులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తాను బీసీ నాయకుడినని, టీడీపీ నాయకులు తనను బెదిరించారని అసత్య ఆరోపణలు చేయటం సరికాదన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో శావల్యాపురం ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీలో రోడ్లు, డ్రైనేజ్ తదితర సమస్యలను వార్డు మెంబర్ల మెజార్టీతో తీర్మానం చేయించి పనులు చేసి పరిష్కరించడం జరిగిందన్నారు. చేసిన పనులకు బిల్లులు చేయడానికి వీలు లేదని పంచాయతీ సెక్రటరీ, ఏఈలను ఐరామూర్తి బెదిరించి బ్లాక్మెయిల్ చేశాడని తెలిపారు. తనే బ్లాక్మెయిల్ చేస్తూ టీడీపీ నాయకులపై నిరాధారమైన ఆరోపణలు చేయటం దుర్మార్గమన్నారు. నీలాంటి బ్లాక్ మెయిలర్స్ కూడా బీసీల గురించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు. వైసీపీ పాలనలో బీసీలపై అనేక దాడులు జరుగుతుంటే నీవు ఏమి చేశావని వారు ప్రశ్నించారు. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నిన్న శావల్యాపురం మండలంలోనే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మేము ఎన్టీఆర్ వర్ధంతి చేసుకుంటుంటే మేము దాని గురించి ఎన్టీఆర్ గురించి 4 మాటలు చెప్పుకొని మేము దాని గురించి బహిరంగ సభల్లో మాట్లాడుకుంటుంటే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఒక శావల్యాపురంలోని వైసీపీ నాయకుడు అతను పేరు పెట్టి గుంటూరు సాంబశివరావు, చెరుకూరు వెంకటప్రసాద్ అవి బెదిరిస్తున్నాం, ఈ బెదిరిస్తున్నాం అని చెప్పి మాట్లాడటం అది సమంజసం కాదు. ఎవరు పాలనలో వాళ్ళ అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం. మన టీడీపీ గవర్నమెంట్ లో చేసిన పనుల గురించి చెప్పాడు కాబట్టి ఆ వెంకటేష్ కూడా ఆ అభివృద్ధి పలానా టైంలో మా వీరభద్ర ఎలమందరావు గారు ట్యాంక్ కట్టించి చెరువు కట్టించారని చెప్పడం కూడా జరిగింది. కొన్ని టీడీపీ హయాంలో మొత్తం రోడ్లు వేయడం కూడా, సిమెంట్ రోడ్లు వేయడం కూడా జరిగిందని ఆ విషయాలు చెప్పాడు. కానీ వ్యక్తిగతంగా విమర్శించడం కానీ అట్లాంటి ఏం చేయలేదు. పేరు పెట్టి విమర్శించే అవసరం ఎవరికి లేదు. ఇక్కడ గుంటూరు సాంబశివరావు కూడా అట్లా మాట్లాడిన దానికి మేము సమాధానం చెప్తున్నా. గుంటూరు సాంబశివరావు మాట్లాడింది అది కాదు. మా పార్టీని మీరు వైసీపీ వాళ్ళు 2గా ఎడగొడతారని కలగంటున్నారేమో కానీ ఆ కళలు జరగవు. ఒకే తాటి మీద నడిపించి రేపు రాబోయే ఎన్నికల్లో ఈ మాట్లాడే వాళ్ళందరికీ బుద్ధి చెబుతామని మేము ఛాలెంజ్ కాయడం కూడా జరిగింది వాస్తవంగా. అంతేగాని పేరు పెట్టి బీసీలని అది ఇది అంటాం అనేది అలా ఎలాంటి మాటలు జరగలేదు అక్కడ. వాస్తవంగా నా ఎమ్మిటి కూడా వెన్నంటి ఉండేవాళ్ళు బీసీలు, ఎస్సీలు సోదరులు. నా ఎమ్మిటి ఎప్పుడు కూడా వెన్నుదండి ఉంటారు. నా ఎమ్మిటి బీసీలు, ఎస్సీలు అంటే మాకు చాలా ఆత్మగౌరవం ఉంది, ప్రేమ, అభిమానాలు ఉన్నాయి. దాని గురించి నువ్వేదో బీసీ కులాన్ని అడ్డం పెట్టుకుని ఏదేదో కబుర్లు చెప్పుకొని బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తావంటే అది సమంజసం కాదు నీకు. గతంలో నన్ను కూడా ఇట్లానే బెదిరించి రాజకీయాలు చేయాలని చూశారు. ప్రజలు తీర్పు ఇచ్చారు కాబట్టి నేను గత వైసీపీ ప్రభుత్వంలో కూడా బ్రహ్మనాయుడు గవర్నమెంట్ లో కూడా కొత్తలూరు పంచాయతీలోనే గవర్నమెంట్ అధికారంలో ఉన్నా కానీ కూడా నేను 500 మెజార్టీతో గెలవగలిగారంటే ప్రజలు బీసీలు, ఎస్సీలను ఆదరించబట్టే నేను అక్కడ సర్పంచ్ గా గెలవగలిగాం మేము. అంతేగాని బీసీలను పెట్టి మేము రాజకీయాలు మేము ఆడుకోవట్లేదు. మన రాష్ట్ర అధ్యక్షులు కూడా మన పల్లవరాజు గారు కూడా బీసీ, మళ్ళా మన పల్నాడు జిల్లా అధ్యక్షులు కూడా మన బీసీ సాయి ముస్లిం మైనారిటీకి ఇవ్వడం కూడా జరిగింది. మా చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి అదే అనమాట. మీలాగా బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయటం, మీ బ్రహ్మనాయుడు లాగా మేము ఎలా తొడలు కొట్టడం అట్లాంటి మేము ఎప్పుడు రాజకీయాలు మేము బహిరంగ స్టేజీలు మేము చేయలేదు. మీరు కూడా అట్లాంటప్పుడు మీరు కూడా ఆ రోజు మీ బ్రహ్మనాయుడు తొడలు కొట్టడం, ఛాలెంజ్ చేయటాలు ఇవన్నీ చేశాడు. ఎంఆర్ఓలను బెదిరియటాలు జరిగినాయి. బొల్లపల్లి ఎంఆర్ఓలను కూడా ఇట్లాంటి రాజకీయాలు మేము చేయము. ఎప్పుడు కూడా మేము బీసీలు అంటే అందరి మీద కూడా మేము ఆదరాభిమానాలు ఉంటాయని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ రాజకీయాలు మానుకోవాలని కూడా, ఇట్లాంటి రాజకీయాలు వ్యక్తిగత దోషంలో ఎవరు దాని గురించి ఎవడేం మాట్లాడలేదు. ఆ వ్యక్తిగత దోషంలో మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పత్రికా విలేకరులకి
నమస్కారాలు. నేను శావలాపురం గ్రామ పార్టీ అధ్యక్షుడిని. నల్లమాటి వెంకటేష్ నా పేరు. నిన్న 18వ తారీఖున జరిగినటువంటి అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మేమేదో దూషించామని మాట్లాడారు. మేమేం అతని పేరు ఎత్తలేదు, ఆయన పార్టీ కూడా మేము ప్రస్తావించలేదు. మాకు జరిగింది ఏంటంటే ఆయన పోసాడు 2 చోట్ల, మేము 3 చోట్ల పోసాం. ఆయన బిల్లు చేసుకోవటం కరెక్ట్ అంట, మేము చేసుకోవడం కరెక్ట్ కాదని అన్నాడు ఆయన. మాకు నెంబర్లు, పంచాయతీ నెంబర్లు మాకు ఎక్కువ సపోర్ట్ చేశారు. మొన్న ఆ సపోర్ట్ దాని మాకు బిల్లు అవుతుందని చెప్పినాం మేము దానికి సంబంధించి. అంతేగాని మేమేం అతనేం వ్యక్తిగతంగానో లేకపోతే ఇదిగానో మేమేమి దూషించలేదు. అదేదైనా అతని పేరు ప్రస్తావించినా లేకపోతే అతని పార్టీ పేరు ఎత్తినా అతను ఒకసారి చూసుకోమనండి వీడియో. ఐరామూర్తి మాట్లాడిన దాంట్లో వాస్తవాలు అనేది తెలుసుకొని మాట్లాడాలా, ఎవరెవరిని ఉద్దేశించి ఎవరు మాట్లాడారనేది. నువ్వు గతంలో సర్పంచ్ గా చేశావు, చేసి తర్వాత నువ్వు ఏం చేసావు అనేది నీ అంతరాత్మకి నీకే తెలియాలా. ఇప్పుడు అది కాకుండా నిన్న గతంలో మా టీడీపీ అధికారం వచ్చిన తర్వాత మా శావలాపురం హెడ్ క్వార్టర్ లో నాయకులు డ్రైనేజీలు, బీసీ కాలనీలు కానివ్వండి, ఎస్సీ కాలనీలో డ్రైనేజీలు వేసి వాటికి బిల్లుల కోసం సెక్రటరీ దగ్గరికి వెళ్ళి దాని పంచాయతీ తీర్మానం చేయమని అడగగా నువ్వు ఆ పంచాయతీ తీర్మానం చేయడానికి వీల్లేదని ఒక అధికారుల్ని బెదిరించింది నువ్వు కాదా? అలానే నువ్వు ఎస్టిమేషన్ ఎట్లా వేస్తావని చెప్పి ఏఈ గారిని బెదిరించింది నువ్వు కాదా? అలా బిల్లులు అడిగి అలా పంచాయతీలో తీర్మానం నువ్వు సర్పంచ్ చేశావు. సభ్యులందరూ మెజార్టీ పీపుల్స్ ఎవరైతే ఎక్కువ మందిగా ఉన్నారో వాళ్ళు చేస్తే తీర్మానం చేయొచ్చు అనేది నీకు తెలియదా? దాన్ని నువ్వు ఎట్లా ఇస్తావని చెప్పి, బిల్లు ఎట్లా ఇస్తావని చెప్పి ఒక అధికారులను నువ్వు బెదిరిస్తుంది నువ్వు కాదా? ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. గతంలో కూడా నువ్వు మాట్లాడావు పోట్లూరు గురించి, పోట్లూరు సర్పంచ్ చేశాడని. దాని మీద ఆరోపణలు చాలా చేశావు, నువ్వు మాట్లాడావు. దానికి మేము కూడా మాట్లాడాము. వీడు సర్పంచ్ ఏమైతే చేశాడో పోట్లూరులో నువ్వు పూర్తిగా తెలుసుకొని ప్రెస్ మీట్ లో కూర్చుంటే చాలా మంచిది. 18వ తారీఖు, ఈ నెల 18వ తారీఖు శావలాపురం మండలం హెడ్ క్వార్టర్ లో అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా శావలాపురం మండలంలో ఉన్నటువంటి 15 గ్రామ పంచాయతీల నుంచి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అభిమానులు గాని, మండల నాయకులు గాని అందరూ కూడా పాల్గొని అన్న ఎన్టీఆర్ కి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శావలాపురంలో మా మండల పార్టీ అధ్యక్షుడు గుంటూరు సాంబశివరావు గారు మాట్లాడుతూ అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటూ ముందుకెళ్లి రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్ లో సర్పంచుల నుంచి ఎంపీటీసీలు, జెడ్పీటీసీ, ఎంపీపీ అన్ని కూడా మనందరం కలిసికట్టుగా కలిసి పనిచేసి ఎలక్షన్ లో టీడీపీ జెండాని ప్రతి గ్రామంలో ప్రతి సెగ్మెంట్ లో ఎగరేయాలని చెప్పేసి సూచన చేస్తూ, ఎవరైనా సరే మేము 2గా విడిపోయి 4 రకాల గ్రూపులు పెట్టుకున్నాం అని కొంతమంది వ్యక్తులు ప్రభావం చేస్తున్నారు. మీ అందరికి ఇదే విజ్ఞప్తి, ఛాలెంజ్. మీ అందరం గెలిచి ఈ మండలంలో 15 పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచి మీకు మరి మా టీడీపీ పార్టీ ఏదైనా బహుమానం ఇస్తామని చెప్పి చూడడం జరిగింది. మరి శావలాపురం ఎక్స్ సర్పంచి మరి వైసీపీ పార్టీ వాళ్ళు చాలా సీనియరు, అనుభవజ్ఞులు అన్నారు. ఐరామూర్తి గారు మాట్లాడుతూ బీసీ చట్టం చేశారు, ఈ చట్టంలో బీసీలకి న్యాయం చేస్తామని చెప్పేసి టీడీపీ నాయకులు, మండల నాయకులు, మరి నియోజకవర్గ నాయకులు ప్రలోభాలు పొందారు. మరి నాకు అన్యాయం జరిగింది, నన్ను బెదిరించారు, నాకు న్యాయం చేయండి అన్నాడు. ఏంటి అర్థం? నిన్నెవరు బెదిరించారు? నీకేం న్యాయం చేయాలి? నిన్నేమని బెదిరించారు? ఎవరైనా సరే నీ పేరు పెట్టి గాని లేకపోతే నీ పార్టీ నాయకుల పేర్లు పెట్టి గాని ఎవరైనా ఉత్తరించారు? అక్కడ గ్రామ పంచాయతీలో మీరు అభివృద్ధి చేయకపోతుంటే మా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కలిసి కొంతమంది వ్యక్తులు అక్కడ ఇబ్బంది అయినటువంటి డ్రైనేజీ, బీసీ క్యాన్లో గానీ, ఎస్సీ క్యాన్లో గానీ, ఎస్టీ క్యాన్లో డ్రైనేజీ ప్రాబ్లం ఉండి మరి మురికాలతో ఇబ్బంది పడుతూ ఉంటే, మీరు చేయకపోతే నిధులు ఉంటే ఆ నిధుల్ని తీర్మానం చేపించి పంచాయతీలో డెవలప్మెంట్ కార్యక్రమం చేస్తుంటే నువ్వు కాదు అధికారులు బెదిరించింది, దానికి బిల్లు చేయొద్దు అని చెప్పి ఒక ఎస్టీ సోదరిమణి అక్కడ సర్పంచ్ గా ఉంటే ఆ సర్పంచ్ ని అడ్డు పెట్టుకొని నువ్వు కాదా బెదిరించింది. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.